నమస్తే T9 న్యూస్కు స్వాగతం। ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు చూద్దాం। జూబ్లీ హిల్స్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం, రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి। బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు జీవన ప్రమాణాలు పెంచే అద్భుతమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి। పేదలకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నే దక్కింది అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సికింద్రాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంగళరావు నగర్, యూసఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లో మంగళవారం జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను వివరించాలని కార్యకర్తలను కోరారు। జూబ్లీ హిల్స్ ఎన్నికలో గెలిచి చరిత్ర సృష్టించాలని అన్నారు। ఉప ఎన్నికలో గెలిచాక జూబ్లీ హిల్స్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుంది। సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు। మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభంజనంలో బారాస అడ్రస్ గల్లంతవుతుంది। ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బారాస అభ్యర్థి మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ ఓట్లు దండుకోవాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు। కేసీఆర్ కుటుంబంపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందుగా సమాధానం చెప్పాలి మంత్రి పొన్నం। సామాజిక మాధ్యమాల్లో దొంగ వీడియోలు ప్రచారం చేస్తూ బారాస నాయకులు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు। గెలుపుపై నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు మంత్రి సీతక్క। 50,000 ఓట్ల మెజారిటీతో లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి। జూబ్లీ హిల్స్లో కేవలం 3 నెలల్లో 150 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం।